మలేషియా అండమాన్ సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ నెల 27న దక్షిణ అండమాన్ సముద్రంలో తుఫానుగా మారే అవకాశం ఉండనుంది. దీంతో ఈ నెల 28 నుంచి దక్షిణ కోస్తాపై ప్రభావం పడనుంది. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక సమీపంలో రాగల 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా దక్షిణ కోస్తాలోని మత్స్యకారులు తమ స్వస్థలాలకు తిరిగి రావాలని అధికారులు సూచించారు. తుఫాన్ మారిన తర్వాతే దిశ గమనం తీరాన్ని తాకే కేంద్రంపై స్పష్టత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మలేషియా అండమాన్ సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. డీటెయిల్స్ మనకు అనురాధ అందిస్తారు లైవ్ లో. అనురాధ, ఎస్ జ్యోత్స్న, ప్రస్తుతం వెదర్ అప్డేట్స్ గనుక చూసుకుంటే కనుక మలేషియా అండమాన్ తీర ప్రాంతాల్లో ఒక బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ప్రస్తుతం ఏర్పడింది. ఇది 27వ తేదీ నాటికి వాయుగుండంగా మారి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అదే సందర్భంలో శ్రీలంక ఇటు అండమాన్ తదితర ప్రాంతాల్లో మరొక అల్పపీడనం కూడా ఏర్పడింది. ఇది కూడా 28వ నాటికి బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. చాలా డిఫికల్ట్ వెదర్ కండిషన్స్ ప్రస్తుతం బంగాళాఖాతంలో నమోదయ్యాయి. ఇప్పటికీ ఉన్న ఈ రెండు అల్పపీడనాల ప్రభావం కూడా దక్షిణ కోస్తా ఆంధ్ర మీద, అంటే మన ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ నెల 28వ తేదీ వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఒక మోస్తరు వర్షాలు కూడా అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సందర్భంలో ఇప్పుడు ఏదైతే 28వ తేదీ నాటికి ఒకవేళ ప్రస్తుతం ఉన్న బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫానుగా మారితే కనుక అది దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాలంతటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇందుకోసం ఇప్పటికే మత్స్యకారులు ఎవరైనా చేపల వేటకు వెళ్ళి ఉంటే కనుక బంగాళాఖాతంలో ఉన్న తీర ప్రాంతాల్లో ఉన్న అన్ని తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళంతా షెల్టర్ జోన్స్కి చేరుకుని తిరిగి 28వ తేదీ లోపు వాళ్ళంతా కూడా తిరిగి వచ్చేయాలని కూడా మత్స్యకారులకి అలర్ట్ మెసేజెస్ని కూడా పంపించడం జరిగింది. విపత్తుల శాఖను కూడా అప్రమత్తం చేశారు. 28వ తేదీన ఏపీ మొత్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర అంతా కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రస్తుతం ఏర్పడబోయే సైక్లోన్ ఎక్కడ తీరం దాటుతుంది, అది దాని తీవ్రత ఎంత ఉంటుంది, ఏ ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపిస్తుంది అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఆ స్పష్టత కోసం మరొక 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తానికి చూసుకుంటే కనుక బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న రెండు అల్పపీడనాల ప్రభావంతో మరి రానున్న వారం రోజుల పాటు కూడా వర్షాలతో పాటు వాతావరణంలో మార్పులు అయితే మాత్రం భారీగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. మరోవైపు ఇప్పటిదాకా చూసుకుంటే కనుక ఈ సీజన్లో చలి వాతావరణం అనేది మొదట స్టార్టింగ్లో చాలా మంచు తీవ్రత, చలి వాతావరణం ఎక్కువగా ఉంది. సింగిల్ డిజిట్స్కి ఉష్ణోగ్రతలు పడిపోయినప్పటికీ కూడా గత 4 రోజుల నుంచి కూడా మళ్ళీ ఉష్ణోగ్రత తీవ్రత పెరిగింది. దాదాపుగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా, అంటే సముద్ర మట్టానికి దాదాపు 3600 అడుగుల ఎత్తులో ఉన్న ఏజెన్సీ అల్లూరి జిల్లా ప్రాంతాల్లో కూడా 13 నుంచి 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఉష్ణోగ్రతలు కొద్దిగా ఇంక్రీజ్ అయ్యాయి. ఇదే వాతావరణం మరొక వారం రోజుల పాటు ఉంటుంది. వారం రోజుల తర్వాత అల్పపీడనాల ప్రభావంతో వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు చలి తీవ్రత మళ్ళీ కొంత పెరిగే అవకాశం ఉంటుంది అన్నది కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక చాలా డిఫికల్ట్ వెదర్ కండిషన్స్ అనేవి ఏపీ తీర ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రస్తుతం అల్పపీడనాల ప్రభావం ఉంది. అల్పపీడనాల ప్రభావంతో చలి వాతావరణం తగ్గింది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాయంత్రం పూట మంచు వాతావరణం ఉంటుంది. వారం రోజుల్లో దాదాపుగా 28వ తేదీ వరకు కూడా దక్షిణ కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. మత్స్యకారులకి అలర్ట్ మెసేజెస్ ఇప్పటికీ ఇచ్చిన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా షెల్టర్ జోన్స్ కి చేరుకోవాల్సి ఉంది. అలాగే తీర ప్రాంతాల్లో ప్రజల్ని, జిల్లా యంత్రాంగాల్ని కూడా అప్రమత్తం చేశారు. విపత్తుల శాఖకు కూడా ఇప్పటికే మెసేజెస్ పంపించారు. ఈ నెల 28వ తేదీన వర్షాలు ఉండే అవకాశం ఉంది. 27, 28 తేదీన ఆయా ప్రాంతాలు, అంటే దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఉన్న జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అవ్వాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది. రైట్ అనురాధ, మొత్తానికి ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో దక్షిణ కోస్తాలో 4 రోజుల పాటు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది.